నా దగ్గరకు వచ్చే చాలా మంది పేరెంట్స్ ఇలా అంటున్నారు, డాక్టర్ మా బాబుకు తినిపించాలంటే చాలా కష్టమవుతుంది, ఇంటి చుట్టూ పరుగులు, ఒకవైపు టీవీలో కార్టూన్స్, ఇల్లంతా ఒక బ్యాటిల్ ఫీల్డ్ రణరంగంలో అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ పేరెంట్స్ చేసే ఒక చిన్న మిస్టేక్ ఇంకా కష్టాన్ని పెంచుతుంది. అదేంటంటే ఫోర్స్డ్ ఫీడింగ్ బలవంతంగా తినిపించడం వల్ల బేబీలో హంగర్ సిగ్నల్స్ బ్రేక్ అయిపోతాయి. అసలు ఎప్పుడు ఆకలి వేస్తుంది, ఎప్పుడు తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది బేబీకి తెలియదు. బలవంతంగా తినిపిస్తే బేబీ స్ట్రెస్ గురవుతాడు. దీనివల్ల డైజెస్టివ్ ఇష్యూస్, అబ్జార్ప్షన్ ఇష్యూస్ వస్తుంటాయి. దీనివల్ల మీరు బలవంతంగా తినిపించే హెల్తీ ఫుడ్ మీద అవర్షన్ ఆర్ హేట్రెడ్ వచ్చేసి జంక్ ఫుడ్ వైపు పిల్లలు అట్రాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ విధంగా ఒక్కోసారి లైఫ్ లాంగ్ ఫుడ్ అంటేనే డిస్లైక్ వచ్చే ప్రమాదం ఉంది. మరేం చేద్దాం? ఒక సింపుల్ గా ఒక 4 రూల్స్ ఫాలో అవుదాం. ఫస్ట్, యువర్ జాబ్ ఎండ్స్ వాట్, వెన్, వేర్. మీరు ముందుగా ఫుడ్ డిసైడ్ చేయండి, వాళ్ళకి ఇవ్వండి. వారు ఎంత తింటారు, కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేది పట్టించుకోకండి. వాళ్ళు ఎంత తిన్నారా లేదా అనేది వాళ్ళకే వదిలేయండి. నెంబర్ 2, ప్లేట్ లో వాళ్ళకి నచ్చిన ఐటమ్ కంపల్సరీగా పెట్టండి. కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే 1 by 1 స్లోగా ఇంట్రడ్యూస్ చేయండి. ఫుడ్ పెట్టే 1 hour ముందు వీలైనంత వరకు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఒక చిన్న చిప్స్ ప్యాకెట్, ఒక చిన్న కూల్ డ్రింక్ తాగితే బేబీకి అపటైట్ ఉండదు, వాళ్ళు అసలు ఏమీ తినరు. కాబట్టి మీరు 1 hour ముందు నుంచి అసలు బేబీకి ఏమి ఇవ్వకపోతే మీల్ ఇంటేక్ అనేది ఇంప్రూవ్ చేయవచ్చు. 0 రియాక్షన్ ఈవెన్ ఇఫ్ దే రిఫ్యూజ్. ఇంకో ముద్ద తినమ్మా అనడము, బతిమలాడము అలా చేయకండి. బేబీ తినకపోతే ప్లేట్ తీసేయండి. అటెన్షన్ దొరకకపోతే వాళ్ళే ఇంప్రూవ్ అవుతారు. దిస్ ఈజ్ హార్డ్ వే బట్ మోస్ట్ పవర్ఫుల్. ఇవన్నీ మీకు స్టార్టింగ్ లో ఇబ్బంది పెట్టినా లాంగ్ టర్మ్ గా బెనిఫిట్ అవుతాయి. సో నెక్స్ట్ టైం వాళ్ళ పక్కన కూర్చొని మీ ఫుడ్ మీరు తినండి, ఏం మాట్లాడకండి. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. దిస్ ఈజ్ డాక్టర్ వెంకట్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్, వనస్థలిపురం.